శ్రమలోనికి, వేదనలోనికి వెళుతున్నటువంటి ఆ మానవుడిని, దేవుని యొక్క పిల్లలను తిరిగి మరల ఆ మొదటి స్థానంలోనికి నడిపించడానికి దేవుడు వారి కొరకు ఏర్పరిచినటువంటి మార్గమును, దేవుడు వారికి ఏర్పరిచినటువంటి త్రోవను, దేవుడు వారికి అనుగ్రహించినటువంటి సత్యములను తెలియపరచడానికి ఏర్పరచబడినటువంటి కూడిక. సహోదరుడా, ఇంకను మనము ఆ యొక్క సాతాను వాని యొక్క తర్కంతో మనం వాదులాడుకుంటున్నామేమో. ఈ క్షణమే, ఈ రాత్రే మనం వాటినన్నిటిని విడిచిపెట్టి ఈరోజు మనము యేసు క్రీస్తునందు మనం విశ్వసించుదాం. యేసు క్రీస్తును మన జీవితంలోకి అంగీకరించుదాం. ఆయన ద్వారానే నీ పాపములకు క్షమాపణ ఉన్నది. ఆయన ద్వారానే నీ పాపములు కడగబడటానికి ఆస్కారం ఉన్నది. ఆయనను అంగీకరించడం ద్వారానే ఆయన ఆత్మ నీలోనికి రావడానికి ఆస్కారం ఉన్నది. ఆయన ఆత్మ ద్వారానే నీ శరీరము మార్పు చెందడానికి అవకాశం ఉన్నది. ఆయన వాక్యమును స్వీకరించడం ద్వారానే ఇంకా వేరే మార్గమేమి లేదు. ఈరోజు లోక క్రమముల కింద కానీ, లోక పద్ధతుల కింద కానీ, మానవ కల్పితమైన విధానాల క్రింద కానీ, మత సంబంధమైనటువంటి సిద్ధాంతాల క్రింద కానీ నీకు రక్షణ లేదు, నీకు క్షమాపణ లేదు, నీ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు, నీకు విమోచన లేదు, నీకు పునరుద్ధానం లేదు, నీకు నిత్య జీవం లేదు, నీకు నిత్యత్వం లేదు, నీ అసలైన స్థానానికి నువ్వు చేరే అవకాశమే లేదు. ఒకే ఒక మార్గం ఉన్నది. అందుకే యూదా రక్షణను గురించి వ్రాయవలసి వచ్చి కూడా ఆయన ఈ బోధన గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అనేక మంది బయలుదేరారు, అనేక మంది బయలు వెళ్ళారు క్రీస్తు విరోధులు. నిజంగా వారు స్వకీయ దురాశలను అనుసరించి నడుచుకొనొచ్చు. సత్యమును వాళ్ళు తర్కిస్తూ దేవుని యొక్క కుమారులను, కుమార్తెలను మోసగించాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ దేవునికి మనం ఎంతో వందనస్తులమై ఉన్నాం. దేవునికి మనం ఎంతో కృతజ్ఞులమై ఉన్నాం. దేవుని యొక్క పిల్లలమైనటువంటి మన ఎడల ఆయన కలిగి ఉన్నటువంటి ఈ మహోన్నతమైన ప్రణాళికను మనం చూసినప్పుడు నిజంగా దేవుడు ఏ రీతిగా మహిమను వీడి మానవుడిగా ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చింది, ఈరోజు ఈ దైవత్వం యొక్క మర్మం ఏమిటో, ఎందుకు ఆయన తండ్రి అయి ఉన్నవాడు, ఆయన అందరికంటే పైగా ఉన్నవాడు, ఎందుకు ఆయన కుమారుడుగా దిగి రావాల్సి వచ్చిందో, ఈ మర్మం ఏమిటో ఎవరికి కూడా అర్థం కాకోకుండా ఈరోజు నశించిపోతున్నారు. కానీ నా ప్రియమైనటువంటి సోదరుడా, దేవుడు తన కృప ద్వారా ప్రత్యక్షతను పరిశుద్ధాత్మ ద్వారా మనకు అనుగ్రహించి నిజంగా మనల్ని ఎత్తబడుట కొరకు, ఆ మొదటి స్థితి కొరకు మనల్ని సిద్ధపరుస్తున్న ఆయన ప్రేమను మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. నువ్వు ఏ స్థితిలో పడిపోయినా నిన్ను లేవనెత్తటానికి, నీ అసలైన స్థానంలో నిలబెట్టడానికి చాలిన దేవుడు నా ప్రభువైన యేసుక్రీస్తు. ఎవరైనా అంగీకరించిన వారు ఉన్నట్లయితే, ఇంకా ఆ నామమును ధరించిన వారు ఉన్నట్లయితే, ఇంకా ఆ మార్గంలోనికి రాని వారు ఉన్నట్లయితే, ఇంకా ఆ బోధన అంగీకరించిన వారు ఉన్నట్లయితే, ఇంకెవరైనా దాన్ని త్రోసివేస్తున్న వారు అన్నట్లయితే, నా ప్రియమైనటువంటి సోదరుడా, ఆ రెండు చేతులు ఎత్తి మిమ్మల్ని జోడిస్తే మనం చేస్తున్నా. ఇది దేవుడు నీకు అనుగ్రహించిన మంచి అవకాశం. లేకపోతే ఈ కుడికి రేపు మన మీద తీర్పుగా ఉండబోతుంది. అయ్యా నాకు తెలియదంటానికి అవకాశం లేదు. దేవుడు ఈ రాత్రి తన వాక్యమును నీకు బయలుపరిచున్నాడు. తన దాసుని మరుగుపరిచి పరిశుద్ధాత్ముడుగా రంగ మీదకి వచ్చి నీతో నాతో మాట్లాడున్నాడు. మన జీవితాలను సరి చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో దైవజనులు మాథ్యూస్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. అందరం లేచి నిలబడి ఇచ్చిన ప్రార్థన చేసుకుందాం. అందరం లేచి నిలబడదాం. రెండోస్తా హల్లెలూయా హల్లెలూయా. అందరం కూడా అందరం లేచి నిలబడదాం. సహోదరి సోదరుడు, ఈ రాత్రి కాల సమయంలో మరొకసారి దేవుడు తన దాసును మరుగు చేసుకొని మనతో సూటిగా మాట్లాడాడు. అపోస్తలులు విశ్వాసం ఏ విధంగా కలిగి ఉన్నారు, ఈ రాత్రి అదే విశ్వాసాన్ని మనకు కలిగి ఉండాలని. ఆ రోజు ప్రధానత్వాన్ని కోల్పోయారు, కానీ ఈరోజు దేవుడు మనకు ఆ నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఎవరు కూడా దాన్ని మర్చిపోకుండా మన హృదయంలో స్వీకరించాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరచిపోగలనా నాపై చూపిన నీ ప్రేమను, విడచి ఉండగలనా నీవు లేకుండా ఒక క్షణము, మరచిపోగలనా నాపై చూపిన నీ